దానికన్నా ముందు ఏం జరిగిందంటే కుంతి మొదటి భార్య రెండో వివాహం చేసుకుంటారు పాండు రాజు మాద్రి. చాలా మందికి తెలియదు, పాండవులు అందరు కుంతి పుత్రులు అనుకుంటారు. దట్స్ అ బ్యూటీ ఆఫ్ మదర్హుడ్ అండి. అంటే మాద్రి చనిపోయిన తర్వాత కూడా కుంతీదేవి 5 పిల్లల్ని ఎలా పెంచింది అంటే తన పిల్లల్లాగా పెంచింది. కాబట్టి చాలా మందికి అసలు ఇద్దరు తల్లి పిల్లలు అని తెలియదు అనమాట, అందరు కుంతి పిల్లలే అనుకుంటారు. అయితే ఇప్పుడు వీళ్ళు పిల్లలు పెద్దగా అయ్యారు కదా, మొదటి కుమారుడు ఎవరైతే ఉన్నారో అంధుడు కాబట్టి మనం వాళ్ళని రాజుగా చేయలేము, ఒక నియమం. పాండు ఎంత మంచివాడు అంటే అన్నయ్య మీద శ్రద్ధ, ప్రేమ, అలా ఉండడం అన్నయ్య తప్పు కాదు కదా. కాబట్టి ఇది చదవండి మీరు, మహాభారతంలో ఉంది, అన్నయ్యనే కూర్చోబెట్టారు కానీ కార్యం నేను చేస్తా, సేమ్ లైక్ రామాయణం. అలాగే అన్నయ్య నువ్వే కూర్చో కానీ నేను శాసనం అంటే పనంతా నేను చూసుకుంటాను అన్న శ్రద్ధతో అలాగా కార్యం చేస్తారు. రాజ్యపాలన చేస్తాడు, చాలా ఆర్థికంగా కూడా ఒక రాజ్యాన్ని మంచి స్థితికి తీసుకొస్తాడు అనమాట. ఇద్దరు భార్యలతో కూడా ఒకసారి బయటికి వెళ్తారు. అక్కడ ఏమవుతుందంటే డీర్స్ అనమాట, వాళ్ళిద్దరు జింకలు, ఆ జింకల కలయిక జరుగుతున్నప్పుడు తెలియకుండా బాణం వదిలేస్తాడు. శారీరక కలయిక జరిగేటప్పుడు అలాంటి టైంలో బాణం తాకడము, దానివల్ల పురుషుడు చనిపోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరు ఋషిగా మారుతారు. అంటే దేహం, ఒక ఋషి పత్ని సంగమం చేస్తున్నప్పుడు బాణం తాకింది, మరి భర్త చనిపోయాడు కదా, భర్త చనిపోతున్నప్పుడు శాపం ఇస్తాడు, నువ్వు కూడా ఇలాగ కామంతో నీ భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా శరీరం వదిలేస్తావు అంటారు. సో భార్యలిద్దరిని కూడా దూరం పెడతాడు, మరి సంతానం కలగలేకపోతుంది, లోపల నుంచి బాధ. మార్ద్రికి చూసి తినకి మనసులో కామం అనేది కలుగుతుంది. అప్పుడు ఆ భావనతో మార్ద్రి స్పర్శ చేయంగానే తను దేహం వదిలేస్తాడు. అయితే మార్ది కనిపిస్తుంది అనమాట, అయ్యో నేనన్నా కంట్రోల్గా ఉండాల్సింది కదా, నేను కూడా అలాగే తన దగ్గరికి వెళ్ళడం వల్ల నా భర్తను నేను కోల్పోయాను అనేసి నేను సతీ సహగమనం చేస్తాము అంటుంది.